అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము నుండి. మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. పౌలు శీల ఒక ప్రాంతంలో వారు ప్రయాణం చేస్తూ ఉండగా నడుస్తూ వెళ్తున్నప్పుడు సోదె చెప్తున్న దయ్యము పట్టిన ఒక యవ్వనస్తురాలు అక్కడ వారికి కనబడింది. దయ్యం పట్టినవారు అంటే దయ్యం పట్టిన వాళ్ళకు తెలుస్తుంది ఆ టార్చర్ ఎలా ఉంటుందో. దయ్యము పట్టిన వారు అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారు ఇంట్లో ఉంటే ఆ కుటుంబీకులకి ఎలాంటి టార్చర్ ఉంటుందో ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసండి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ స్వాధీనానికి అప్పగించుకొని వారు రక్షణ పొందకుండా హృదయాలను ఖాళీగా పెట్టుకున్న వారి హృదయాలు అపవాదికి ఒక వెల్కమ్ లాగా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందండి? దేవుని మన హృదయంలోకి ఆహ్వానించకుండా, దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా ఖాళీగా పెట్టేస్తే, దేవుని తర్వాత పిలుద్దాంలే, దేవుని జీవితంలోకి తర్వాత ఆహ్వానిద్దాంలే, హృదయంలో జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది అని రక్షణ నిర్ణయాన్ని ఎవరు పోస్ట్ పోన్ చేస్తారో వాళ్ళ హృదయంలో, వారి జీవితంలో అపవాది ఈజీగా దూరిపోద్దండి. ఎందుకంటే ఖాళీ స్థలమే అపవాదికి చాలా మంచి నిలయం అనమాట. వాడికి ఇష్టమైనది ఏంటంటే ఖాళీగా ఏదైనా కనబడితే వెళ్ళి ఆక్యుపై చేసి పాడు చేయాలని, నాశనం చేయాలని, ఇబ్బంది పెట్టాలని అపవాది యొక్క ఆలోచన. ఇంకా రక్షణ పొందకుండా ఇక్కడ ఎవరున్నారు గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు మా చిన్నతనంలో మేము సూలూరుపేట అనే ప్రాంతంలో మా డాడీ బ్యాంక్లో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండేవాళ్ళం. మా చిన్నతనంలో చాలా విలేజెస్ నుండి, చుట్టుప్రక్కల గ్రామాల నుండి చాలామంది మందిరానికి వస్తూ ఉండేవారండి. అయితే మందిరానికి వస్తున్నప్పుడు మా డాడీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే దయ్యాలు పట్టిన వాళ్ళలో నుండి దయ్యాలు బయటకు వచ్చి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా చూసుకోండి, మాకు టెన్షన్ మొదలయ్యేది. ఎందుకంటే చిన్నపిల్లలం కదా, వాళ్ళు అలా ఊగిపోవడము, వాళ్ళు కింద పడి కొట్టుకోవడము, అరుస్తూ ఉంటే చాలా టెన్షను వచ్చేది. అప్పుడు మా నాన్నగారు చెప్పేవాళ్ళు, చిన్నపిల్లలందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి, కళ్ళు తెరిచి ఏం జరుగుతుంది వింత అని చూడద్దు. సరే, అదంతా అయిన తర్వాత నేను ఇంటికి వచ్చి నాకు ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే, ఇప్పుడు డాడీ ప్రార్థన చేస్తే మమ్మీ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కదా, అవి ఎవరిలో దూరుతాయి? ఇప్పుడు బయటకు వెళ్తే ఎక్కడో దగ్గర ఎంటర్ అవ్వాలి కదా, మళ్ళీ ఒక దగ్గర నుండి ఎగ్జిట్ అవుతున్నాయి, మళ్ళీ ఎక్కడ ఎంటర్ అవుతాయి? చిన్నతనంలో నా డౌట్ అన్నమాట. అప్పుడు మా మమ్మీ చెప్పిన మాట ఏంటంటే, రక్షణ ఎవరు పొందరో వారి లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న యవనస్తులు ఇంకా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారేమో, రక్షణ తర్వాత 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 అని చాలా బాగా ఈజీగా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. దేవుని కొరకు నిర్ణయం తీసుకోకుండా, హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా, ఇంకా చాలా టైం ఉందిలే, ఇంకా ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, అనుభవించాల్సింది చాలా ఉంది, చూడాల్సినవి చాలా ఉన్నాయి, తిరగాల్సినవి చాలా ఉన్నాయి, తినాల్సినవి తాగాల్సినవి ఎన్నో ఉన్నాయని లేట్ చేస్తూ ఉంటే, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, అపవిత్రాత్మ శక్తులు లేదంటే సాతాను శక్తులు మిమ్మల్ని చాలా ఈజీగా మీలో ప్రవేశించడానికి, మిమ్మల్ని ఒక మాటలో చెప్పాలంటే డీమన్ పొజెస్డ్ అయిపోవడానికి మీరు చాలా బెస్ట్ ప్లేస్గా ఉన్నారనమాట. అపవాదికి దేవునికి అప్పగించుకోకపోతే ఆ ప్రమాదం ఉంటుంది. కానీ అపవిత్రాత్మ శక్తులు ఎవరినైనా పట్టినప్పుడు పీడిస్తూ ఉంటాయండి. అపవిత్రాత్మ శక్తులు మనిషిని నెమ్మదిగా ఉండనివ్వవు. అపవిత్రాత్మ శక్తులు పట్టినప్పుడు వాళ్ళు తలగొట్టుకుంటూ ఉంటారు, లేదంటే వాళ్ళని వాళ్ళు హాని చేసుకుంటూ ఉంటారు, ఇతరులను ఇబ్బంది పెడతా ఉంటారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, కేకలు వేస్తూ ఉంటారు, లేదంటే ఇతరులను గాయపరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అన్కంట్రోలబుల్గా ఉంటుంది అనమాట. అంటే అదుపులో, తమ ఆధీనంలో, తమ స్వాధీనంలో వారి దేహాలు కానీ వారి మనస్సు కానీ ఉండదన్నమాట. ఎందుకంటే అపవిత్రాత్మ వారిని బాధిస్తూ ఉంటారు, అపవిత్రాత్మలు వారిని బాధిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పుతోను అను దయ్యము పట్టిన ఒక యవనస్తురాలు మనకు కనబడతా ఉంది అపోస్తల కార్యంలో. ఆమెకు దయ్యం పట్టడం వల్ల ఆమె ఏం చెప్తా ఉందంటే సోదె చెప్తా ఉంది. కొంతమందికి సోదె చెప్పేవారంటే, భవిష్యత్తు చెప్పేవారంటే పరుగులు పెట్టేస్తూ ఉంటారు కదా. వాళ్ళ భవిష్యత్తు ఈ 4 గీతలు ఏవో చూస్తారు, లేదంటే ఫేస్ ఏదో చూస్తారు, చూసేసి మీ భవిష్యత్తు ఇలా ఉంటుంది అలా ఉంటుందని డబ్బుల కోసం చాలామంది చెప్తూ ఉంటారు. కానీ చెప్పేవారికి వారి భవిష్యత్తు ఏంటో కూడా తెలియదు. మనకి చెప్పే భవిష్యత్తు కూడా అది ఏంటంటే ఒక రాయేస్తారన్నమాట, తగిలితే తగులుతుంది, లేకపోతే తగలదు. మన గుడ్డి నమ్మకాన్ని, మన పిచ్చి నమ్మకాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని మీ భవిష్యత్తు చెప్తాం, అది చెప్తాం, ఇది చెప్తాం. మన భవిష్యత్తు దేవునికి తప్ప ఇంకెవ్వరికి తెలియదండి.
అది మనం తెలుసుకోవాలి ముందు. మన భవిష్యత్తు ఎవరికి తెలుసు? మనకి తెలీదు, ప్రక్కన వాళ్ళకి తెలీదు, సోదే చెప్పే వాళ్ళకి అంతకంటే తెలీదు. మన భవిష్యత్తు ఎవరికి తెలుసు అంటే అన్నీ తెలిసిన అనంత జ్ఞాని అయిన దేవునికి బాగా తెలుసు. భవిష్యత్తును ఎరిగిన దేవుని దగ్గరకు వెళ్తే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారు, మన భవిష్యత్తును మనకు తెలియపరుస్తారు. మన భవిష్యత్తు కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన నడిపించే నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ అపవిత్రాత్మ చేత పీడించబడుతున్న ఈ యవనస్తురాలి యొక్క పరిస్థితి ఏంటంటే ఆమె చాలా సఫర్ అవుతా ఉంది, కానీ ఆమె వలన ఆమె యజమానులకి లాభం వస్తూ ఉందంటే. ఎందుకంటే ఈమె సోది చెప్పినప్పుడల్లా సోది చెప్పించుకున్న వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు కదా. సో ఎవరి దగ్గర ఈమె ఉందో, ఎవరు ఈమెని చూసుకుంటా ఉన్నారో, ఎవరు ఈమె పైన మేనేజర్గా ఉన్నారో వారికి ఈమె మంచి లాభాన్ని లేదంటే మంచి ధనం సంపాదించడానికి ఈమె ఒక మంచి ఇన్కమ్ సోర్స్ లాగా ఉంది. ఇప్పుడు ఈ మనుషుల యొక్క పరిస్థితి ఏంటంటే ఆమె సఫర్ అయినా మాకు అనవసరం, ఆమె దయ్యం బట్టి ఆమెకి నిద్ర పట్టకపోయినా, ఆమె ఎట్లా పోయినా మాకు అనవసరం, కానీ ఆమె వలన మాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మాకు అదే కావాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుని సేవకులైన పౌలు శీల ఆమెను చూడగానే, పౌలు శీలను ఆమె ఇంతకుముందు ఎన్నడూ చూడలేదండి. పౌలు శీలను ఇంతకుముందు ఆమె ఎన్నడూ కలుసుకోలేదు. కానీ ఆమె పౌలు శీలను దైవజనులను చూడగానే ఆమె ఒక మాట చెప్తా ఉంది. చూడండి 17వ వచనం, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి, ద డెవిల్ ఈస్ గివింగ్ ద టెస్టిమనీ అబౌట్ ద మెన్ ఆఫ్ గాడ్. వాట్ ఎ పవర్ఫుల్ థింగ్. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు దేవుని సేవకులను గురించి కాదు చెప్తుంది సాక్ష్యం. ఎవరు చెప్తున్నారండి? దయ్యాలు చెప్తా ఉన్నాయి. దయ్యము పట్టిన అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న ఒక్క స్త్రీ చెప్తా ఉంది కేకలు వేసి, వీరు దేవుని యొక్క సేవకులు, అంత మాత్రమే కాదు వీరు మీకు రక్షణ మార్గాన్ని. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం దేవుని బిడ్డలం అయినప్పుడు మనలో ఉన్న దేవుని సన్నిధి, మనలో ఉన్న దేవుని శక్తిని గురించి లోకస్తులకు తెలుసు, అపవాదికి కూడా అంతకన్నా బాగా. కొన్నిసార్లు కొంతమంది దయ్యం అంటే భయపడతారు, కొంతమంది అపవాది అంటే భయపడుతుంది. నీకు ఒక మాట చెప్పనా, నువ్వు దేవుని బిడ్డవైతే అపవాది నిన్ను చూసి భయపడుతుంది, నువ్వు అపవాదిని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. భయపడము. దేవుడు మనతో ఉంటే ఇంకా అపవిత్రాత్మలే మనల్ని చూసి భయపడతాయి, దయ్యం పట్టిన వారే మనల్ని చూసి భయపడతారు, కంగారు పడిపోతారు. ఇప్పుడు అపవాది వీరిని గురించి, దేవుని సేవకులను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, దేవుని బిడ్డలు, దేవుని కలిగిన వారు ఎప్పుడు కూడా ఇతరుల మేలు కోరుకుంటారండి. మనకి లాభం రావాలి అనే సెల్ఫిష్ మోటివ్ కన్నా ఎదుటివారు బాగుపడాలి, ఎదుటివారు క్షేమంగా ఉండాలని మంచి మనసు, దేవుని మనసు దేవుని బిడ్డలకు ఉంటుంది. కాబట్టి దైవజనులు ఏమనుకున్నారంటే, ఆమె ఆ అపవిత్రాత్మ చేత పీడించబడుతూ చాలా సఫర్ అవుతుంది కాబట్టి ఆమెను ఆ అపవిత్రాత్మ శక్తుల నుండి విడిపించాలని ఆమె కొరకు ప్రార్థన చేశారు. చూడండి 8వ వచనం, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. దేవుని సేవకుడు ఆజ్ఞాపించగానే అపవిత్రాత్మలు వెంటనే ఆమెను వదిలి, షీ వాజ్ రిలీవ్డ్. ఆమె జీవితంలో ఈ అపవిత్రాత్మలు ఆమెను ఎంత టార్మెంట్ చేశాయో, ఎంత టార్చర్ చేశాయో, అపవిత్రాత్మ శక్తులన్నిటి నుండి ఒక్కసారి దైవజనుడు దేవుని నామంలో, యేసయ్య నామంలో ఆజ్ఞాపించగానే వెంటనే ఆమెకు విడుదల వచ్చింది. రాగానే ఆమె సంతోషంగా ఉంది, కానీ ఇప్పుడు పౌలు శీలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏం కష్టాలు ప్రారంభమయ్యాయంటే చూడండి 19వ వచనం, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని వెళ్ళారంట. ఏం చేశారండి వీళ్ళు? అంత చెడ్డ పని చేశారా? ఒక ఆమెకు సహాయం చేశారు, ఒక ఆమెను అపవిత్రాత్మల నుండి విడిపించారు, ఒక ఆమెకు మేలు చేశారు, ఒక కుటుంబంలో సంతోషాన్ని నింపారు. వాళ్ళ అమ్మాయి అలా ఉన్నందుకు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో. మా అమ్మాయి భవిష్యత్తు ఏంటంటే, ఆమెకు విడుదలిస్తే సంతోషించాల్సింది పోయి దైవజనులను థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి వీళ్ళ రియాక్షన్ ఆపోజిట్గా ఉందండి. ఏం చేస్తూ ఉన్నారంటే ఈడ్చుకొని వెళ్ళారంట. ఆ తర్వాత 22వ వచనంలో, వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. బట్టలు చింపేశారండి. ఏంటంటే అది అంత అగౌరవపరచాల్సిన అవసరము ఏంటి? వారిని ఈడ్చుకొని వెళ్ళాల్సిన అవసరం, వాళ్ళు ఏమైనా క్రిమినల్సా? వాళ్ళు ఏమైనా ఇతరులకు హాని చేసేవారా? కాదే.
దేవుని సేవకులు, దేవుని మాటలు ప్రకటిస్తున్న వారు, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్న వారు, సమాజానికి వాళ్ళు బ్లెస్సింగ్, ఆశీర్వాదం. కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే వారి ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనం వచ్చేసింది కాబట్టి మంచి ఏమో చెడులాగా కనబడతా ఉంది, చెడేమో మంచిలాగా కనబడతా ఉంది. ఆఖరికి వారు ఏం చేశారంటే 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి చాలా దెబ్బలు కొట్టారంట. అంటే ఒంటి నిండా దెబ్బలే, 3 దెబ్బలు 4 దెబ్బలు అని రాస్తే లెక్క పెట్టగలిగినవి అని. చాలా దెబ్బలు అంటే ఏంటి, ఎంత కొట్టారో ఎలా కొట్టారో వాళ్ళకే తెలియదు అన్నమాట. అంత ఆవేశంగా, అంత కోపంగా, అంత కసిగా దైవజనులను కొట్టేశారు. ఇప్పుడు ఒంటి నిండా దెబ్బలతో జైల్లో ఉన్నారు. ఎందుకు జైల్లో పడ్డారు పౌలు శీల అంటే మేలు చేసినందుకు. హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ దిస్ సిట్యుయేషన్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఇలాంటి అనుభవం ఎప్పుడైనా వచ్చిందా? ఇతరులకు సహాయం చేసి ఆ మేలుకు బదులు కీడు అనుభవించడం ఎప్పుడైనా జరిగిందా? అన్నం పెట్టిన చేతిని కొరికేయడం అంటారు కదా. కొంతమంది మన ఇంటికి వచ్చి మన దగ్గర మేలు పొంది బయటకు వెళ్ళి మన ఇంటికి తిన్నింటి వాసాలు లెక్క పెడతా ఉంటారు కొంతమంది గనులు. కొంతమంది మన దగ్గరకు వచ్చి సహాయం పొంది మేలు మర్చిపోవడం కాకుండా, అది పక్కన పడేయండి, మేలు మర్చిపోయినా పర్వాలేదు, కానీ బయటకు వెళ్ళి ఎన్నో లేనిపోనివన్నీ కల్పించి మాట్లాడతా మన ఇంటికి వచ్చి మన ద్వారా సహాయం పొందుకొని బహుశా నీకే నష్టాన్ని కలుగజేసే పరిస్థితులు మనుషులు నీకు ఎదురయ్యారేమో. అలాంటప్పుడు హ్యూమన్ టెండెన్సీ, మానవులంగా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, సహాయం చేశాను, ఏమొచ్చింది నాకు? కీడే కదా వచ్చింది. ఇంకా ఎవ్వరికి మీరు చెప్పాలా, ఇంకెవరికి సహాయం అనిపిస్తుందండి. మనుషులం కదా. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతా, వాక్యంలో నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాను, ఎందుకంటే కొన్ని నాకు ప్రాక్టికల్గా అయినవే కాబట్టి. నా వాక్యం చాలామంది కనెక్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువ. అక్క మీరు చెప్పేవి ఎగ్జాక్ట్గా మా లైఫ్లో జరిగినవే నా లైఫ్లో జరిగినవే చెప్తాను నేను చాలాసార్లు. మనకు వచ్చే వెంటనే సహజ సిద్ధమైన ఒక రెస్పాన్స్ ఏంటంటే, ఇక నేను ఎవ్వరికి చేయకుండా నా బ్రతికేదో నా బ్రతుకుతే అయిపోద్దిగా, వేరే వాళ్ళకి కడుపులో ఉన్నది తీసిపెట్టి, వేరే వాళ్ళ కోసం నా సమయాన్ని వెచ్చించి, నా ధనాన్ని వెచ్చించి, ఐ వెంట్ అవుట్ ఆఫ్ ద వే టు హెల్ప్ సంబడి. ఎవరికో సహాయం చేద్దాం, దీన స్థితిలో ఉన్న వాళ్ళని లేపుదాం, కృంగిన వారి కన్నీటిని దుడుద్దామని ఎంతోమందిని ఆదరిస్తే మళ్ళీ నేను కన్నీళ్ళు పెట్టుకునేటట్టు చేస్తారా నన్ను? ఇంకెవ్వరికి సహాయం చేయకుండా మన బ్రతికేస్తే బాగుండు అని అనిపిస్తుందండి. మేలు చేసి మేలుకు బదులుగా కీడు పొందినప్పుడు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దైవజనులు ఇన్ని దెబ్బలు తిన్నా దేవుని సేవ మాత్రం మానలా, ఇంకెక్కువే చేశారండి. హల్లెలూయా. దేవుని ప్రజలలో ఉండవలసిన నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, అదే నెవర్ గివ్ అప్. తాగుబోతాడు చూడండి, ఒక్కసారి తాగుడికి అలవాటే ఎలా ఉంటుంది, తాగి కాలువలో పడినా, ఆ పందులు పక్కన తగిలినా మళ్ళీ నెవర్ గివ్ అప్పే. మళ్ళీ రెండో రోజు సూర్యోదయం అవగానే ఇట్స్ అ బ్యూటిఫుల్ డే, మళ్ళీ తాగడానికి ఇంకొక రోజు వచ్చిందని వెళ్ళిపోతానే ఉంటాడు. తప్పుడు పనులు చేసేవాళ్ళు దివారాత్రులు ఎప్పుడు డిమోటివేట్ అవ్వరు వాళ్ళు. ఉద్యోగం ఊడబిక్తామని బాస్ అన్నా కూడా తాగుతూనే ఉంటారు, అవునా? భార్య బిడ్డలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ కన్నీళ్ళు చూసినా కూడా ఆపడు, నెవర్ గివ్ అప్, పోతానే ఉంటాడు, చేసిన చెడు చేస్తానే ఉంటాడు, బికాస్ హీ డజంట్ వాంట్ టు గివ్ అప్. కానీ దేవుని బిడ్డలం కొన్నిసార్లు మేలుకు బదులు కీడొచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఐ వాంట్ గివ్ అప్, నా వల్ల ఇంకా చేయకుండా ఉంటే బెటర్లే. మేలు చేసి ఎందుకు మాటలు ఎందుకు అనిపించుకోవాలి, మేలు చేసి మేలుకు బదులు కీడెందుకు రావాలి, అందరికీ సహాయం చేసి నాకెందుకు కష్టం రావాలి. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, నువ్వు సహాయం చేసిన వాళ్ళు అందరూ ముందు వెళ్ళిపోతూ ఉంటారు, నువ్వు వెనక ఆగిపోయినట్లు ఉంటుంది. అర్థమైందా? అప్పుడు అమ్మ నాన్న అందరూ అంటారు, అందరికీ బాగా సపోర్ట్ చేసేవాళ్ళే, అందరు చూడు పైకి వెళ్ళిపోయాను, నువ్వు ఇక్కడే ఉన్నావు. నీకు ఒకేసారి డబుల్ ట్రిపుల్ ప్రమోషన్ ఇచ్చేస్తాడు. ఆమెన్. మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు దేవుడు ఆపడండి వెనకాల. నువ్వు సహాయం చేస్తే నీ సహాయకర్త అయిన దేవుడు నిన్నెప్పుడు కూడా ఉన్న స్థితిలో ఉంచాడు. ఎందుకంటే నువ్వు దేవుని బట్టి చేసావు కాబట్టి, నువ్వు దేవుని మనసు కలిగి చేసావు కాబట్టి, నువ్వు దేవుని ప్రేమ కలిగి చేసావు కాబట్టి, దేవుడు నువ్వు మేలు చేస్తే నీకు మేలే దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. మేలు చేయుట యందు విసుక్కోకూడదంట.
కొన్నిసార్లు విసుగు. స్త్రీలు ఎవరికైనా బాగాలేకపోతే వంటలన్నీ చేస్తారు కష్టపడి. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే, వాళ్ళు వండుకోలేని పరిస్థితి, ఇబ్బంది అంటే అన్నీ చేస్తారు. అన్నీ చేశాక విసిగి ఎప్పుడు వస్తుంది అంటే బాక్సులు ఎతికేటప్పుడు వస్తుంది. కొంతమందికి తెలుసు కదా, వంట ఇది చేసా కానీ ఇప్పుడు బాక్సులన్నీ పోని బాక్సులు ఎతికి పెట్టేటప్పుడు కూడా రాదు విసుగు. ఆ బాక్సులు మళ్ళీ ఇంటికి రాకపోతే వస్తుంది విసుగు. కరెక్ట్ కదా, కనెక్ట్ అయిపోతున్నారు కదా. విసుగు. మేలు చేయుట యందు విసుక్కోకూడదని. నువ్వు చేస్తున్నావు మేలు కరెక్టే, డూ ఇట్ చియర్ఫుల్లీ, సంతోషంగా. పోతే పోని బాక్సులు వస్తే రాని, బాక్సులు రాకపోతే ప్లాస్టిక్ బాక్సులో పెట్టి పంపించే గొడవ ఉండదు. ఇంకా స్టీల్ బాక్సుల మీద చాలా మమకారం ఉంటే మంచి క్వాలిటీది ఏదైనా కొనేసి ఓకే లెట్ ఇట్ బీ ఉంచుకొనియండి. మేలు చేయుట యందు విసుగక యుందుము, అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు. మేలు చేయగానే రాదు పంట. మన క్యారేజ్ పంపిగానే మన క్యారేజ్ వస్తుందండి, ఖాళీ క్యారేజ్ కూడా రాదు కొన్నిసార్లు. కానీ తగిన కాలం ఒకటి ఉంటుంది, అట్ ద రైట్ టైం. మనకు నిజంగా అవసరమైన సమయం ఒకటి ఉంటుంది, మనకు నిజంగా సహాయము అందాల్సిన సమయం ఒకటి ఉంటుంది. అప్పుడు పంపిస్తాడు దేవుడు. దాన్ని ఏమని బైబిల్ సెలవిస్తుందంటే తగిన. అన్నిసార్లు మనకు అక్కర్లేదండి సహాయము, తగిన సమయంలో మనకి దేవుడు అట్ ద రైట్ టైం, సరైన సమయంలో, తగిన సమయంలో అలయక మేలు చేస్తే పంట. సరే, చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత మధ్యరాత్రి అయిందంట. 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును, అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయానికి వద్దాం. 16వ అధ్యాయము 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. అర్ధరాత్రి, మధ్యరాత్రి. ఏసీ రూమ్లో పడుకున్నట్టు నిద్ర రాదు జైల్లో, వస్తుందా? అస్సలు రాదు కదా. రాజుగారి కూతురికి నిద్ర పట్టట్లేదంట. ఎందుకంటే ఆ పరుపులో అంట చిన్న గింజ ఉండిపోయిందంట. ఏదో అంటారు దాన్ని, పెసరపప్పు గింజ ఉంటుంది కదా, పెసరబద్ద, అది ఉందంట. అసలు అది ఏమైనా తగులుతుందండి మనకి, మన బాడీకి? ఆవిడ ఎంత కంఫర్ట్కి అలవాటు పడిపోయిందంటే, ఎంత సుఖానికి మరిగిపోయిందంటే, చిన్న పెసరు బద్ద ఆమెకి ఇన్కన్వీనియన్స్ అయిపోయి నిద్ర పట్టట్లేదండి. కొన్నిసార్లు మనం కూడా అంతే కదా, నిద్ర పట్టాలంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి సెట్టింగ్ అంతా. మన దిండు, మన పరుపు కాకుండా ఇంకెక్కడ రాదు కొంతమందికి నిద్ర, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఖైదీలుగా చెరసాలలో ఒంటి నిండా దెబ్బలు, రక్తం గారుతూ శ్రమలో ఉన్నారు. ఫ్యాన్లు కూడా అక్కడ, ఇట్స్ నాట్ ఎ కంఫర్టబుల్ ప్లేస్. అర్ధరాత్రి వేళ. అప్పుడు నోటి నుండి ఏమన్నా వస్తే ఏమొస్తుందంటే విసుగు వస్తుంది, అవునా? బాధ వస్తుంది. దేవా, ఇంత సేవ చేస్తే మాకు ఇదేనయ్యా నువ్వు ఇచ్చే ప్రతిఫలం, అంతే కదండి. మనం ప్రతిదానికి ఎవరి మీదకి వెళ్ళిపోతాం కొన్నిసార్లు, దేవుడే. ఎవరినన్నా ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుందో అని. భర్త తిట్టినా ఏమంటాం? ఏం భర్తనిచ్చావు నాయనా నాకు. ఆదమ్ గారు చెప్పినట్టు, నువ్వు ఇచ్చిన హవ్వ అంట. హవ్వతో ఆనందంగా ఉన్నప్పుడు అన్నాడండి దేవా, నీవిచ్చిన హవ్వను బట్టి స్తోత్రం అన్నాడా? అలా హవ్వ నుంచి బ్లెస్సింగ్ వచ్చినంతసేపు బాగానే ఉన్నాడు ఆదం. హవ్వ ఎప్పుడైతే తప్పుదోవ పట్టించిందో, ఇప్పుడు దేవుడు వచ్చి కాలర్ పట్టుకోగానే ఏమంటున్నాడు? నువ్వు ఇచ్చిన హవ్వ. పౌలు శీలలు నీ సేవ చేస్తూ, నీ కొరకు బ్రతుకుతూ, మేము ఇంతగా నీ కొరకు ముందుకు వెళ్తా ఉంటే, దేవా నీ సహాయం కూడా మాకు లేకపోతే ఎట్లా? మమ్మల్ని ఇట్లెందుకు వదిలేసావయ్యా నువ్వు? ఇలాంటి దెబ్బలకి మమ్మల్ని ఎందుకు? నీకు మా మీద అసలు ప్రేమ ఉందా? నీకు దేవా మా మీద ప్రేమ? ఎప్పుడైనా డౌట్ వచ్చిందండి? చెప్పాలి. డౌట్ వస్తే చేయెత్తండి. ఎవరు ఎత్తారు నాకు తెలుసు. మంచి వాటికైతే ఎత్తుతాం కదా, ఇట్లాంటి వాటికి ఎత్తాం. అసలు యేసయ్యకి నా మీద ప్రేమ ఉందా లేదా అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? వస్తుంది. ప్రేమ ఉందా? ఉంటే ఇట్లా ఎందుకు దేవుడు అనుమతించాడు? ఇంత కష్టం ఎందుకు? నీకు ఏ డౌట్ అయినా రాని, కానీ దేవునికి నీ మీద ప్రేమ ఉందా లేదా అనే డౌట్ మాత్రం ఎప్పటికీ రానియద్దు. ఎందుకంటే నీ స్థితి ఎట్లున్నా దేవుని ప్రేమ మాత్రము మారనిదే. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, ఈ లోకంలో ఈరోజు ఉమెన్స్ డే. స్త్రీలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇక్కడ ఉన్న నా ప్రియ సహోదరులందరికీ
స్త్రీ ప్రేమ, తల్లి ప్రేమ గొప్ప ప్రేమ. దేవుని ప్రేమ తర్వాత గొప్ప ప్రేమ, వర్ణించలేని ప్రేమ ఏంటంటే తల్లి ప్రేమ కదా, మనందరికీ తెలుసు అది. కానీ ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. తల్లి మనల్ని కంటున్నప్పుడు, ఈ లోకంలోకి మనల్ని తెచ్చినప్పుడు మన మీద ప్రేమ ఎప్పటి నుంచి పెంచుకుంటుంది చెప్పాలి. మన తల్లి మన మీద ప్రేమ ఎప్పటి నుంచి పెంచుకుంటుంది? కడుపులో పడిన దగ్గర నుంచి, అంతేనా? పడక ముందు పెంచుకుంటుందా? లేదు. ఫ్రమ్ ద మోమెంట్ షీ నోస్ షీ ఈజ్ ప్రెగ్నెంట్, ఆమెకు గర్భం దాల్చింది, లోపల బిడ్డ ఉన్నాడు, లోపల బిడ్డ ఉంది అని తెలిసిన ఆ క్షణం నుండి పెంచుకుంటుంది. ఎప్పటి వరకు? ఆమె బ్రతుకున్న వరకు, లేదంటే మనం బ్రతుకున్న వరకు, అంతేనా? ఇంకా తర్వాత ప్రేమ ఉన్నా చూపించడానికి, చేయడానికి ఏమీ ఉండదు. అంటే నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, దేవుని ప్రేమ ఈ ప్రపంచంలో గొప్ప ప్రేమ. దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమ అని అనుకుంటాం కదా, ఆ తల్లి ప్రేమకు కూడా లిమిట్స్ ఉన్నాయండి. లిమిట్స్, బిగినింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. బిగినింగ్ పాయింట్ ఏమో నువ్వు కడుపులో పడ్డావు అని తెలిసిన దగ్గర నుండి, ఎండింగ్ పాయింట్ ఏంటంటే ఆమె చనిపోవడమో మనం చనిపోవడంతోనో అక్కడికి ఎండ్ అయిపోద్ది ప్రేమ. కానీ లిమిట్లెస్, అసలు ఈ లోకంలో తల్లి గర్భంలోకి రాకముందు నుంచే మనల్ని ప్రేమిస్తున్నది. ఈ లోకంలో మన ప్రయాణం ముగించుకున్న తర్వాత కూడా తన నిత్యరాజ్యానికి తనతో పాటు చేర్చుకొని మనల్ని ప్రేమించే ప్రేమ ఏంటంటే నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా. అందుకే ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నిజంగా యేసయ్య ప్రేమ గురించి ఎన్ని పాటలు ఉన్నాయండి ఇప్పటికీ, లెక్క పెట్టలేనన్ని. యూట్యూబ్లో రోజుకి ఎన్ని రిలీజ్ అవుతాయో యేసయ్య ప్రేమ మీద. ఎన్ని పాటలున్నా ఇంకా వర్ణించడానికి ఏదో ఉంటూనే ఉంటుంది దేవుని ప్రేమ గురించి. దేవుని ప్రేమ ఎంత పొందుకున్నా ఇంకా మనం పొందుకుంటానే ఉన్నాం, ఇంకా పొందుకోవాల్సింది కూడా చాలా. దేవుని ప్రేమ మనం ఎంత చూపించినా ఇతరులకి ఇంకా చూపించాల్సింది చాలా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిట్స్. అందుకే దేవుని ప్రేమకు పెట్టబడిన ఒక పేరు ఏంటంటే ఇట్ ఈస్ లవ్ వితౌట్ లిమిట్స్. హల్లెలూయా. షరతులు లేదంటే లిమిట్స్ లేని, పరిధులు పరిమితులు లేని ప్రేమ నా యేసయ్య. ఇప్పుడు పౌలు శీల దెబ్బలు కొట్టించుకొని చెరసాలలో ఉంటే యేసయ్య నీకు మా మీద ప్రేమ ఉందా అని అడగట్లేదండి. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు యేసయ్య వారిని ఎంత, ఆయన ప్రేమను ప్రకటించడానికే కదా కంకణం కట్టుకున్నారు. దేవుని ప్రేమ కొరకు జీవించడానికే కదా వాళ్ళు ప్రాణాలను కూడా తెగించి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఏ సమయంలో, ఎట్ వాట్ టైం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం చూసాం కదా, వారు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారంట, స్తుతిస్తున్నారంట. ఎప్పుడు? వాట్ టైం? 25వ వచనం, మధ్యరాత్రి వేళ. వాట్ టైమ్ ఇస్ అ గుడ్ టైమ్ టు ప్రే? చెప్పండి, ప్రార్థన చేయడానికి మంచి సమయం ఏంటి? ఇప్పుడు నేను యూట్యూబ్లో ఏ సమయంలో ప్రార్థన చేస్తే జవాబులు వస్తాయి అని మనం అట్లా థంబ్నెయిల్స్ ఎప్పుడు పెట్టాం, కానీ చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదా. వెస్లన్న చెప్పిన మెసేజ్, లెస్సక చెప్పిన మెసేజ్లో ఇట్లా ఏమన్నా చెప్తే ఏ సమయంలో ప్రార్థన చేస్తే మీకు జవాబులు వస్తాయి అని థంబ్నెయిల్ పెట్టగానే అది 1 lakh వ్యూస్కి వెళ్ళిపోద్ది త్వరగా. ఎందుకంటే అబ్బా ఏదో ఉందన్నమాట అని పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, ఏ సమయంలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరుతుంది? వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రే? ఫ్రైడేనా? ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయరా, ఉదయం తెల్లవారుజామున? చెప్పనండి, ఎనీ టైమ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు ప్రే. హల్లెలూయా. ఏ సమయమైనా మంచి సమయమే. ప్రార్థన చేయడానికి నువ్వు ముహూర్తం చూసుకోవాల్సిన అవసరము, టైమింగ్ అక్కర్లా. ఎనీ టైమ్ ఈజ్ అ గుడ్ టైం. ఎనీ టైమ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు డూ ద రైట్ థింగ్. సరైన పని చేయడానికి నువ్వు సరైన సమయం కొరకు చూసుకోక్కర్లా. అర్థమవుతుందండి? యేసయ్య విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని స్వస్థపరచగానే అక్కడ ఉన్న పరిసయ్యులు శాస్త్రులు అడిగారు, విశ్రాంతి దినాన్ని నువ్వు బాగు చేస్తున్నావు ఏంటయ్యా, విశ్రాంతి దినం ఏమీ చేయకూడదు కదా అంటే యేసయ్య అన్నారు, ఒకవేళ మీ గాడిద గుంటలో పడితే విశ్రాంతి దినాన వదిలేస్తారా మీరు? అక్కడ వెళ్ళి లేపరా?
ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి సమయం చూసుకోవాల్సిన అవసరము లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. హల్లెలూయా. వాక్యాన్ని అంటే ఎప్పుడు ప్రకటించాలంట? సమయమందు. దేవుని కొరకు ఎప్పుడు ప్రయాసపడాలంట? రైతులు ఉంటారండి, ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళ కష్టం వల్లే మన ప్లేట్లో భోజనం వస్తుంది. వాళ్ళు ఎప్పుడు ప్రయాసపడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వరి పంట వేసేవాళ్ళు, వరి విత్తనాలు చల్లే వాళ్ళంటే విత్తే సమయం ఉంటుంది, అప్పుడు కష్టపడతారు. మళ్ళీ కొద్ది మధ్యలో రిలాక్సింగ్ టైం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓన్లీ నీరు పట్టడం, వదిలేయడం అంతే. మళ్ళీ ఇంకొక సమయం వస్తుంది, కోసే సమయం, అప్పుడు మళ్ళీ కష్టపడతారు. కానీ దేవుని బిడ్డలకి ఒక సమయము, ఒక సీజన్ అని లేదంట. ప్రీచ్ ద వర్డ్ ఎట్ ఆల్ టైమ్స్, ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. సువార్త ప్రకటించడానికి ఓన్లీ సమ్మర్ సీజను, ఓన్లీ క్రిస్మస్ సీజను, ఓన్లీ గుడ్ ఫ్రైడే సీజన్. నో, ఎనీ సీజన్ ఈజ్ అ గుడ్ సీజన్. ఎనీ టైమ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు ప్రే. ఎనీ టైమ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో దేవుని స్తుతించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఎటువంటి స్థితిలో వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే 24వ వచనంలో, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. బంధింపబడిన స్థితిలో. ఒక మాట మీకు చెప్పాలండి, స్తుతి మన స్థితిని మారుస్తుంది. ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది, ఇది మనందరికీ తెలుసు. కానీ ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నామో అది కూడా చాలా గొప్ప రిజల్ట్ ఇస్తుందండి. మామూలు సమయాలలో అంత కన్వీనియంట్గా ఉన్నప్పుడు చేసే స్తుతి, చేసే ప్రార్థన వలన కూడా ఫలితం వస్తుంది. కానీ నీకు కష్టం ఉన్నప్పుడు, నీకు అసలు ప్రార్థనే రానప్పుడు, నీకు అసలు ప్రార్థనే చేయాలనిపించినప్పుడు, నీకు అసలు స్తుతి చేయాలంటే నీ మనసు అంగీకరించినప్పుడు, నీ శరీరం అంతా వ్యాధులు, వేదనలు, అనారోగ్యాలు, బలహీనతలు, అప్పుడు కూడా స్తుతించు. ఆ స్తుతి వలన వచ్చే రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. వారు చాలా ఇబ్బందికరమైన స్థితిలో దే వర్ యాక్చువల్లీ ప్రైజింగ్ గాడ్ ఇన్ అ స్టార్మ్. వారి జీవితాన్ని ఒక తుఫాన్ హిట్ చేసినట్లు ఉందండి, ఒక తుఫాన్లో చిక్కుకున్నట్లు ఉన్నారు. పొద్దున్న లేస్తే ఏమవుతుందో, ఇప్పుడు బంధించబడి ఉన్నాం మేము, బొండలు వేసి బిగించేశారు. వారి చేతులు కాళ్ళు బంధించబడిన స్థితిలోనే వాళ్ళని కాపలా కాసిన సైనికులు భవిష్యత్ చాలామంది ఉండుంటారు. పొద్దున మా ప్రాణాలు ఏమైపోతాయి, ఎంత టెన్షన్ ఉండాలండి. దేనికి భయపడిపోయినా మనందరికీ ప్రాణం అంటే ప్రాణం పోతుంది అనేసరికి మామూలుగా టెన్షన్ పడరు ఎవరైనా సరే. ప్రాణ భయం అనేది ప్రతి మనిషిలో నిజంగా భయాన్ని కలిగించే పరిస్థితి. ప్రాణం పోతుంది, ప్రాణం మీదకి వస్తుందంటే. కానీ పౌలు, శీల చాలా నిశ్చింతగా, చాలా నిబ్బరంగా ఆ పరిస్థితిలో కూడా దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. యేసయ్యకు, దేవుని నామమున ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే స్తుతి యాగము. స్తుతికి స్తుతి యాగానికి తేడా ఏంటి? స్తుతి అంటే అన్నీ బాగున్నప్పుడు నువ్వు దేవుని ఘనపరిచేది, దేవుని ఆరాధించేది స్తుతి అయితే, నీ కష్టంలో, నీ ఇబ్బందిలో, when the circumstances are completely topsy-turvy, upside down, అన్నీ తిరగబడిపోయినట్లు, పరిస్థితులు అన్నీ తారుమారుగా ఉన్నప్పుడు, తిక్కమక్కగా ఉన్నప్పుడు, నీకేం చేయాలో దిక్కుతోచని స్థితిలో నీ జీవితం ఉన్నప్పుడు నువ్వు చేసే స్తుతిని ఏమంటారంటే స్తుతి యాగము. దేవుడు స్తుతించాలని కోరుతున్నారు, స్తుతి యాగం కూడా చేయాలని కోరుతూ ఉన్నారు. వారు కీర్తనలు పాడుచున్నప్పుడు ఏం జరిగిందంటే 25వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనము. ఖైదీలు వినుచుండిరి. ప్రక్కనున్న ఖైదీలందరూ వినుచున్నారు, ఇంకా రాయబడలేదు కానీ చూస్తా కూడా ఉన్నారు. మన శ్రమలో మనము ఎలా స్పందిస్తాము అనేది ఒక గొప్ప సాక్ష్యం అండి. మళ్ళీ చెప్తున్నా, శ్రమ నుండి విడుదల పొందాక ఇక్కడ వచ్చి చెప్పేది సాక్ష్యమే, కానీ శ్రమలో నీవు నేను ఎలా స్పందిస్తామో అది చాలా గొప్ప సాక్ష్యం.
ఎందుకంటే శ్రమ రాగానే దేవుని నమ్ముకొని వారు అవిశ్వాసులు ఒక రకంగా ప్రవర్తిస్తారు, ఒక రకంగా మాట్లాడతారండి. కానీ విశ్వాసులు శ్రమలు వచ్చినప్పుడు ద వే యూ స్టాండ్ ఫర్ గాడ్, ద వే యూ లవ్ గాడ్, ద వే యూ ఆనర్ గాడ్ డిస్పైట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు శ్రమలో నిబ్బరంగా నిలబడతావే, నువ్వు శ్రమలో ధైర్యంగా నిలబడతావే, నువ్వు శ్రమలో తొణకకుండా బెనకకుండా దేవుని కొరకు నిలబడతావే, నువ్వు శ్రమలో ఏమొచ్చినా ఏం పోయినా పర్వాలేదు. యోబులాగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా కానీ నువ్వు చెప్పగలిగితే సాతాను సిగ్గుపడిపోతాడండి. హల్లెలూయా. అందుకే దేవుడు సాతాను ఒక కాన్వర్జేషన్ చేస్తూ ఉంటే దేవుడు యోబుని గురించి ఒక సవాల్ చేశాడు. ఏమనంటే, నీవు నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించావా? ఎంత యథార్థవర్తనుడు, ఎంత దైవభక్తి కలిగిన వాడు అనగానే అపవాది అన్నాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి స్తుతిస్తున్నాడు దేవా, అవన్నీ తీసేసి చూడు, అప్పుడు అసలు భక్తి బయటపడుతుంది. అన్నీ తీసేసి చూసిన యోబు భక్తిలో మార్పు, యోబు విశ్వాసంలో మార్పు లేదు, యోబు యొక్క ప్రార్థన జీవితంలో మార్పులు, సడలని విశ్వాసము, చెదరని విశ్వాసము యోబు విశ్వాసమైంది కాబట్టి రెండంతల మేలు, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడండి. హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదం కావాలని మనకి ఇష్టం ఉంటుంది, కానీ శ్రమలో మాత్రం చాలాసార్లు మనం బ్యాలెన్స్ కోల్పోతామండి. బ్యాలెన్స్ కోల్పోతాం అంతే. శ్రమలో ఎన్నెన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయో, భక్తిహీనులలాగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. శ్రమ రాగానే దేవుడు ఎక్కడ అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు, దేవుడు నన్ను ప్రేమించట్లేదని మాట్లాడతారు, దేవుడు నన్ను మర్చిపోయాడని మాట్లాడతారు, దేవుడు అందరికీ చేస్తారు కానీ నాకు చేయరండి అని మాట్లాడుతున్నావు. ఖైదీలు వినుచుండిరి అనే మాట మనం చూస్తున్నాం. యువర్ రెస్పాన్స్ టు సఫరింగ్ ఈజ్ యువర్ టెస్టిమనీ. ఎవరి శ్రమలు వాళ్ళకే తెలుసు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకే తెలుసు, కానీ నీ శ్రమలో నువ్వు దేవుని కొరకు ఎలా నిలబడతావో అదే గొప్ప సాక్ష్యము. ఎవరికంటే నిన్ను గమనిస్తున్న వారికి అందరికీ, నిన్ను చూస్తున్న వారందరికీ. శ్రమలో నీ నోటి నుండి ఇమ్మీడియట్గా వచ్చే రెస్పాన్స్ ఏంటి? శ్రమ రాగానే నువ్వు గుండె జారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావా, లేదంటే నువ్వు స్థిరంగా నిలబడగలుగుతున్నావా? ఇక్కడ శ్రమలో దేవుని స్తుతించినప్పుడు పౌలు శీల ఏం జరిగిందంటే 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. స్తుతించగానే పరిస్థితులు మొత్తం ఇమ్మీడియట్గా మారేయండి. దేవునికి ఉన్న ఏజెంట్స్ ఎవరో తెలుసా? దేవుడు వాడుకునే ఏజెంట్స్ ఎవరంటే దేవుని సైన్యం ఎవరంటే ఈ సృష్టే. దేవుని సైన్యం ఎవరండి? సృష్టే. ఈ భూమి కంపించనగానే షేక్ అయిపోద్ది తెలుసా? భూమి మీద దేవుడు ఒక తుఫాను అనగానే వచ్చేస్తుంది అంతే, తుఫాను ఆగమంటే ఆగిపోద్ది అంతే. జంతువులు, పక్షులు, చేపలు, ఆఖరికి పురుగులు కూడా దేవుని, అన్నీ దేవుని టీమే. ఇంకా చేరంది ఎవరంటే మనమే. ఎదురుగా ఇలా నిలబడి కొంతమంది జీవం కలిగిన దేవుని సవాల్ చేస్తూ ఉంటారు, పెద్ద హీరోలా ఫీల్ అయిపోయి. ఏంటండి ఎక్కడ ఉన్నాడండి చూపించమనండి, ఉన్నాడండి దేవుడు? ఒక కుర్రోడు అంటున్నాడంట, నిన్న ఒక సిస్టర్ ఫోన్ చేసి చెప్తున్నారు, మనమే దేవుళ్ళం అంటున్నాడండి. ఏంటంట, దేవుడు ఎక్కడ ఉన్నాడండి? మనమే. ఒక్కొక్కడికి ఒక్కొక్క కొత్త కొత్త ఫిలాసఫీలు పుట్టుకొస్తూ ఉన్నాయండి. మైండ్కి ఏమనిపిస్తే అది నమ్ముతూ ఉన్నారు. జీవితము ఎటు కావాలంటే అటు పోతూ ఉంది చాలామంది యొక్క జీవితాలు. దేవుని సైన్యము ఈ భూమి, దేవుడు ఏం చెప్తే అది చేయాలి. భూమి దేవుడు కంపించనగానే భూమి కంపించింది, ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. మళ్ళీ దేవుడు ఎగ్జాక్ట్గా భూమికి చెప్పుంటాడు, ఇంతే, నా దైవజనులు కిందకి వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ భూమి కంపించడం అంటే ఏంటండి? కోరహు, దాతాను, అబీరాము మోషేకు విరోధంగా, అహరోన్ల విరోధంగా సనిగినప్పుడు భూమి నెర విడిచి మింగేసిందంట. దేవుడు అక్కడ చెప్పాడు ఏమనంటే, ఎర్త్క్వేక్కి మొత్తం భూమి నెర విడిచి అంత లెవెల్లో రావాల. కానీ ఇక్కడ దేవుడు ఆ భూమికి ఏం ఆజ్ఞాపించాడంటే, ఓన్లీ తలుపులు ఓపెన్ అయిపోవాలి, సంఖ్యలు ఊడిపోవాలి, అంతవరకే. అలా ఎంత కావాలో అంత కంపించనగానే భూమి అట్లనే కంపించిందండి. నా దేవుడు తన ప్రజలను విడిపించడానికి, తన ప్రజల పక్షంగా ఉన్నానని చూపించడానికి భూమికి, ఆకాశానికి, సృష్టికి ఆజ్ఞాపించి సృష్టిని శాసించే గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ భూమి కంపించిందో, అక్కడున్న పరిస్థితులు, చెరసాల పునాదులు అదిరాయో,
తలుపులన్నీ తెరుచుకున్నాయి. అప్పటి వరకు బంధించబడి చూడండి, కాళ్ళు ఇలా చాపుకోవాలన్నా లేదు, చేతులు ఇలా అనాలన్నా, వాళ్ళకి నిలబడాలని ఉన్నా నిలబడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం అలా రిస్ట్రిక్ట్ చేసి పడేస్తే ఇప్పుడు ఒక్కసారిగా దేవుడు ఫ్రీ చేసేసాడండి. శ్రమలో దేవుని స్తుతిస్తే ఏం జరిగిందంటే వారి పరిస్థితి మారిపోయింది. అంత మాత్రమే కాదు, ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత చెరసాల నాయకుడు, సమయం అయిపోతుంది అవన్నీ నేను చెప్పడం లేదు, కానీ చెరసాల నాయకుడు పౌలు శీల వద్దకు వచ్చి అడిగిన ప్రశ్న 29వ వచనం, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. హల్లెలూయా. పౌలు శీల చాలా మందికి సువార్త చెప్పారు అప్పటి వరకు, కానీ చెరసాలలో సువార్త చెప్పలా. మరి వాళ్ళు రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని ఎందుకు అడుగుతున్నారంటే, నోటితో చెప్పే సువార్త కంటే జీవితంతో చెప్పే సువార్త ఇంకా శక్తివంతం అయిపోయింది ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? కొన్నిసార్లు నోరు తెరవక్కర్లా, నీ బ్రతుకు మాట్లాడుతుంది బయట వారితో, నీ బ్రతుకే ప్రభావం చూపిస్తుంది, నీ జీవితమే, యువర్ లైఫ్ స్పీక్స్ వాల్యూమ్స్. 100 పుస్తకాలు చదివినట్టు నీ జీవితాన్ని చూస్తే, ఏసే కొరకు నువ్వు నిజంగా బ్రతికితే గొప్ప ప్రభావితం చేయగలం ఇతరులను జీవితం ద్వారా. నోరు తెరిచి ఒక్క సువార్త కూడా ప్రకటించలేదండి. పాడారు, ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రార్థనలో విన్న మాటలు ఎంత పనిచేసాయో, వాళ్ళు స్తుతిస్తూ ఉంటే ఆ పాటలలో ఉన్న మాటలు ఎంత బాగా అర్థమైనాయో. అంతే, మారిపోయాడు. చెరసాల నాయకుడు వచ్చి అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి మేమేమి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ ఇంటి వారందరూ బాప్తిస్మం పొందారంట. 33వ వచనంలో, ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ. ఎవరిచ్చారు బాప్తిస్మం? పౌలే ఇచ్చాడు, దైవజనుడే. బంధించబడిన చేతులు ఇప్పుడు ఇతరులను దేవునిలోకి నడిపించే చేతులుగా. పౌలు భక్తుడు కూడా అనుకొని ఉండడు, ఒక రాత్రి గడిచేసరికి ఆ బంధకాల నుండి విడుదల వచ్చి ఒక కుటుంబం రక్షణ పొందుతుందని అనుకొని ఉండడండి. ఏమో, ఈ స్థితిలో నమ్మకంగా ఉంటా, ఈ బంధకాలలో నమ్మకంగా, ఈ స్థితిలో నేను దేవుని కంప్లైంట్ చేయకుండా, మర్మర్ చేయకుండా, సనగకుండా, మౌనంగా ఉండకుండా స్తుతిస్తా, ప్రార్థిస్తా అని తీర్మానం తీసుకున్నాడు. హిస్ సర్కమ్స్టాన్సెస్ చేంజ్డ్. వారి స్థితిగతులు మారాయి. ఇంకొక కుటుంబం కూడా, వారి పరిస్థితి కూడా మారిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, క్లిష్ట పరిస్థితిలో స్తుతించు, గొప్ప అద్భుతం చూస్తావు. హల్లెలూయా. మామూలుగా స్తుతించడం ఓకే, మంచిదే, అన్ని సమయాల్లో స్తుతించాలి, అన్ని సమయాల్లో ప్రార్థించాలి. క్లిష్ట సమయంలో ప్రార్థన రావట్లేదండి, అయినా ప్రార్థన చేయి. స్తుతే రావట్లేదండి, అయినా స్తుతించి. కొన్ని ఇష్టం లేకపోయినా చేయమండి, మనం తినబుద్ధి కాదు, అయినా తింటాం కదా కంపల్సరీ. అమ్మో, నీరసం వస్తుంది ఏమండి, తినబుద్ధి కావట్లేదు కానండి, ఏదో ఒకటి కడుపులో వేసుకోవాలనండి కొంచెం. నీకు కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి కాదు నీకు, ఎందుకంటే నీకు వచ్చిన పరిస్థితులను. మైండ్ బాగాపోతే అపవాదం అంటారు, మైండ్ బాగాలేదుగా పడుకో, మైండ్ బాగాలేదుగా సోఫాలోని కూర్చో. ఆ మూల ఒకటి ఉంటుంది, ఒక కార్నర్, తెలుసా అండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ కార్నర్ ఉంటుంది ఇంట్లో. ఆ సోఫాలోనే కూలబడి ఉంటారు, ఇంకెక్కడికి కదలరు. అవునా? ఒక చైర్ ఉంటుంది, మంచం మీద ఒక కార్నర్ ఉంటుంది, అక్కడే మూలుగుతూ ఉంటారు బెడ్షీట్ కప్పుకొని. దేవుడు అంటున్నాడులే, నీ మనసు అంగీకరించకపోయినా, నీకు చేయబుద్ధి కాకపోయినా, డూ ద రైట్ థింగ్. స్తుతించడం సరి అయిన పని, ప్రార్థించడం సరైన పని. నీ పరిస్థితులు మారాలి, నువ్వు అక్కడే ఉంటే మారవు, ఎప్పటికీ అలానే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా అలాగే ఉంటాయి నీ పరిస్థితులు. నువ్వు లేచి, నీకు అనిపించకపోయినా, నీకు చేయబుద్ధి కాకపోయినా, నీ మనసు అంగీకరించకపోయినా స్తుతించు, ప్రార్థించు. నీ పరిస్థితులు మారుతాయి. నిన్ను చూసి ఎదుటి వారి పరిస్థితులు కూడా మారిపోతాయి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.